1997 సంవత్సరం ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రమైన పసిఫిక్ మహాసముద్రంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. సముద్రంలో పెట్టిన ప్రత్యేకమైన హైడ్రోఫోన్స్ అనే మైక్రోఫోన్స్ ఒక్కసారిగా ఒక భారీ శబ్దాన్ని రికార్డ్ చేశాయి. ఈ మైక్రోఫోన్స్ సాధారణంగా సముద్రంలో జరిగే భూకంపాలు, మంచు పర్వతాలు పగిలే శబ్దాలు లేదా పెద్ద సముద్ర జీవుల శబ్దాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. కానీ ఆ రోజు రికార్డైన శబ్దం పూర్తిగా వేరుగా ఉంది. ఆ శబ్దం చాలా బలంగా ఉంది. అంత బలంగా ఉంది కాబట్టి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మైక్రోఫోన్స్ కూడా అదే శబ్దాన్ని రికార్డ్ చేశాయి. శాస్త్రవేత్తలు ఆ శబ్దాన్ని విన్నప్పుడు ఆశ్చర్యపోయారు. ఆ శబ్దానికి వారొక పేరు పెట్టారు, ద బ్లూప్. మొదట వారనుకున్నారు ఇది ఒక పెద్ద వేల్ శబ్దం అయ్యుండొచ్చు అని. కానీ తర్వాత చేసిన పరిశోధనలో ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఆ శబ్దం చేసే జీవి ఉంటే అది బ్లూ వేల్ కంటే కూడా పెద్దదిగా ఉండాలి. బ్లూ వేల్ ప్రపంచంలోనే అతి పెద్ద జీవి. దానికంటే పెద్ద జీవి ఉంటే అది ఎంత పెద్దదో ఊహించండి. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఆసక్తిగా మారింది. కొంతమంది ఇది సముద్రంలో ఉండే ఒక భారీ తెలియని జీవి శబ్దం అయ్యుండొచ్చు అని అనుకున్నారు. ఇంకొందరైతే ఇది పురాణాలలో చెప్పే సముద్ర రాక్షసి అయ్యుండొచ్చు అని కూడా చెప్పారు. ఇంటర్నెట్లో ఈ విషయం చాలా వేగంగా వైరల్ అయింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత శాస్త్రవేత్తలు మరో వివరణ ఇచ్చారు. వారి ప్రకారం అది బహుశా మంచు పర్వతాలు పగిలే సమయంలో వచ్చే శబ్దం అయ్యుండొచ్చు అని చెప్పారు. అంటే భారీ ఐస్బర్గ్స్ ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు లేదా పగిలినప్పుడు అలా శబ్దం రావచ్చు అని వారు భావించారు. కానీ ఈ వివరణను అందరూ నమ్మలేదు. ఎందుకంటే ఆ శబ్దం రికార్డైన ప్రదేశం మంచు పర్వతాలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాదు. ఇప్పటికీ చాలామంది ఒక ప్రశ్న అడుగుతూనే ఉన్నారు, అది నిజంగా మంచు పర్వతాల శబ్దమేనా లేదా సముద్రం లోతుల్లో ఇప్పటికీ మనకు తెలియని ఏదైనా భారీ జీవి ఉందా? ఎందుకంటే మనం ఇప్పటికీ సముద్రంలో ఉన్న జీవులలో చాలా చిన్న శాతం మాత్రమే తెలుసుకున్నాం. సముద్రం లోతుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉండొచ్చు. అందుకే ద బ్లూప్ అనే శబ్దం ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన సముద్ర మిస్టరీల్లో ఒకటిగా నిలిచింది. మరి నిజంగా ఆ శబ్దం చేసినది ఏమిటి? మంచు పర్వతాలా లేదా సముద్రంలో దాగి ఉన్న ఒక భారీ జీవా? ఆ సమాధానం ఇప్పటికీ పూర్తిగా తెలియదు.